ఈ నేపథ్యంలో ఒక విచిత్రమైన స్టోరీ ఇప్పుడు బయటకొచ్చింది. అది నమ్మశక్యం కాకుండా ఉంది. అదేందంటే అసలు ఈ విమాన ప్రమాదాన్ని డిసెంబర్ 29, 2024లోనే పసిగట్టింది ఒక లేడీ ఆస్ట్రాలజిస్టు. ఆమె పేరు ఆస్ట్రో శర్మిష్ఠ అనే పేరుతో ఆహ్, ఎక్స్‌లో ట్వీట్ చేసిందామె. అప్పుడే ఆమె ఏం ట్వీట్ చేసిందంటే 2025లో ఏవియేషన్ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. సో, ఆహ్ బాగా అభివృద్ధి చెంది ఆహ్, సేఫ్టీ, సెక్యూరిటీ ఇవన్నీ బాగుంటది. అయితే అట్ ద సేమ్ టైమ్ అప్పుడు ఆహ్, గురువు ఆహ్, మిథునంలోకి వెళ్తాడు. సో, ఆ టైంలో ఆహ్, మృగశిర, ఆరుద్ర ఈ భాగాలలో ఒక పెద్ద ప్రమాదాన్ని మనం వినబోతున్నాం. ఒక మొత్తం బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ ద ప్లేన్ క్రాష్ అనేది మనం వినబోతున్నామని ఆమె ట్వీట్ చేసింది. ఇదెప్పుడు డిసెంబర్ 29, 2024. మళ్ళీ దాన్ని పెట్టుకొని రీట్వీట్ చేసింది. ఇప్పుడు జూన్ 5వ తేదీ మొన్న. ఇది నిన్న జరిగితే ఒక 7 రోజుల ముందు, వారం ముందు మళ్ళీ ఆమె ట్వీట్ చేసింది. అదేందంటే ఖచ్చితంగా ఒక విమాన ప్రమాదం అయితే జరుగుతుంది అని టాటా వాళ్ళ గురించి కూడా చెప్పింది. టాటా వాళ్ళు రాఫెల్ దీంట్లో ఫిసలేజ్ హైదరాబాద్ ఫెసిలిటీస్‌ని వాళ్ళు చేపట్టి వాళ్ళు ఎక్స్‌టెండ్ అవుతున్నారు అని చెప్పింది. అయితే నక్షత్రాల కదలికను బట్టి ఖచ్చితంగా అతిపెద్ద విమాన ప్రమాదాన్ని మనం అందరం చూడబోతున్నాం అనేదైతే ఆమె చేసింది. ఇది కొంత నమ్మశక్యంగానే అంటే ఎలాంటి ప్రమాదాల్ని ఆమె ఎలా చెప్పింది అనేది ఇవాళ చర్చ వస్తుంది. దీని మీదనే మొత్తం మీడియా అంతా కూడా ఇవాళ నిన్నటి నుంచి అటెన్షన్ పెరిగింది. ఈ ఆస్ట్రో శర్మిష్ఠ చెప్పినట్టే అతిపెద్ద విమాన ప్రమాదం జరిగింది. కాకపోతే ఆమె ఇండియాలో జరుగుతుందని చెప్పలేదు. అహ్మదాబాద్‌లో అని చెప్పలేదు. అంటే జ్యోతిష్యం జనరల్‌గా ఏం చేస్తుందంటే ఏదో ఒక ప్రిడిక్షన్ అనేది చెప్తా ఉంటారు. ఆ ప్రిడిక్షన్‌లో కొన్ని కరెక్ట్ అయినప్పుడు ఇలాంటి బయటకొస్తుంటాయి. ఈమె మన చరిత్ర దాన్ని గాని చూస్తే ఆమె పోస్ట్‌లు, ఆమె అనేక ప్రిడిక్షన్స్ గతంలో చెప్పింది. అవేవి నిజం కాల. ఇది నిజమైంది. ఇది కూడా ఆమె జనరల్‌గా విమాన ప్రమాదాలనేవి ఎక్కడో ఒక చోట చెప్తారు. ఇప్పుడు లండన్‌లోనో ఇంకో చోట జరిగుంటే కూడా నేను చెప్పినానని ఆమె చెప్పుండే అవకాశం ఉంది. కాబట్టి అంటే నాలాంటి ఆహ్, నమ్మని వాళ్ళేమో ఇలా చెప్తారు. నమ్మేవాళ్ళేమో లేదు ఆమె ఆల్రెడీ చెప్పింది చూడు. మరి ఎలా చెప్పింది? జూన్‌లో గూడా చెప్పింది కదా! ఆహ్, అనేది చెప్తారు. జనరల్‌గా జ్యోతిష్యం అనేదేంటంటే రఫ్‌గా ప్రిడిక్ట్ చేస్తారు వాళ్ళు. మన వ్యక్తులుగా గూడా ఆహ్, నేను చాలా సార్లు చెప్పాను. మా ఫాదర్ గూడా జ్యోతిష్యం చెప్పేవాడు రోజు మా ఇంట్లో ఒక 5 మంది, 6 మంది చిన్నప్పుడు వచ్చేవాళ్ళు. అవన్నీ అబ్జర్వ్ చేసేవాడిని నేను. సో, వాళ్ళేందంటే రఫ్‌గా మామూలు ప్రజలకి ఏం సమస్యలుంటాయి? ఒకటి ఆరోగ్య సమస్య, లేకపోతే ఇంట్లో గొడవలు, తర్వాత లైవ్లీహుడ్ ఉద్యోగం ఇలాంటివి. ఈ ఈ కైండ్ ఆఫ్ సమస్యలుంటాయి. ఈ కైండ్ ఆఫ్ సమస్యలు నీకున్నాయని చెప్పడానికి జ్యోతిష్యం ఏం పెద్ద అవసరం లేదు. నీకు నిరుద్యోగ సమస్య ఉందని చెప్పొచ్చు. ఏదో ఒక 2, 3 చెప్తే ఎప్పుడైనా 10 చెప్తే దాంట్లో 2 కరెక్ట్ అయినా గూడా జనం సైకాలజీ ఎలా ఉంటదంటే మిగతా 8 మర్చిపోయి ఈ 2నే పట్టుకొని చెప్పింది గదా! కరెక్ట్‌గా చెప్పింది గదా! అని. కరెక్ట్‌గా అంటే జనరలైజ్ జేసి చెప్తుంటారు. ఈ జనరలైజేషన్‌లో మనం దాన్ని పర్టిక్యులర్‌కి అప్లై జేసుకుంటాం. ఈమె గూడా అలాగే జనరల్‌గా విమాన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. 2020 ఎవ్రీ ఇయర్ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. వీళ్ళదే 737 అనే ఒక విమానం ఉంది. ఆ విమానం అయితే 1969 నుంచి ఇప్పటి వరకు దాదాపు 529 యాక్సిడెంట్స్ జరిగాయి. అంటే ఎవ్రీ ఇయర్ 13-23 యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇది అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఎవరికైనా చెప్పేయొచ్చనమాట. ఇప్పుడు 529 యాక్సిడెంట్‌లలో 5,779 మంది చనిపోయారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న 2026లో కూడా ఒక అతిపెద్ద విమాన ప్రమాదం జరుగుతుందని నేను చెప్తానిప్పుడు. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట జరుగుతుంది. అతి పెద్ద విమాన ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు ఈ 737ది ఇటీవలనే చాలా చోట్ల జరిగింది. అలస్కాలో మొన్న జరిగింది. తర్వాత ఇథియోపియాలో 2019లో జరిగింది. తర్వాత ఇండోనేషియాలో జరిగింది. మెడ్‌ఫోర్డ్‌లో 2024లో జరిగింది. ఇలాగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మన ఇండియాలో గూడా 2020లో ఇదే ఎయిర్ ఇండియాది కోజికోడ్‌లో జరిగింది. అప్పుడు గూడా అక్కడ 18 మంది చనిపోయారు. సో,
ఎవ్రీ ఇయర్ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. జ్యోతిష్యం చెప్పిందా అని నమ్మితో కూర్చుంటే పనులు కావు. అందుకని ఎవరు కూడా జ్యోతిష్యం చెప్పిన దాన్ని నమ్ముతారు గానీ 100% నమ్మరు. నమ్మితే అసలు ఎలా జరిగిందో ఇంక విచారణ అవసరం లేదు కదా! మనకెప్పుడైనా ఒక ప్రమాదం జరిగితే అది ఎందుకు జరిగిందని మనం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఆహ్, అలా జరగకుండా ఉండడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ విమాన ప్రమాదం ఈ ఎందువల్ల జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ ఎందుకు జేస్తారు? జ్యోతిష్యాన్ని నమ్మేట్టుకుంటే ఈ గవర్నమెంటు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు గదా! ఎందుకంటే ఆ గ్రహాల వల్ల గదా! ఆమె జెప్తా ఉండేదేంది గ్రహాల మార్పు వల్ల అదేదో గురువు మిథునంలోకెళ్ళింది. కాబట్టి ఆరుద్ర, మృగశిర టైంలో జరిగిందని జెప్తుంది. అట్లాంటప్పుడు ఇంకా దీని మీద సైంటిఫిక్ విచారణ ఎందుకు? గ్రహాలు బాగాలేకపోతే దేవుడు మాత్రం ఏం జేస్తాడు? సో, అది మనం వ్యక్తులుగా గూడా అందరూ నమ్మరు. నేను జూసాను గాబట్టి, నమ్ముతున్నట్టు కొంతవరకు అనుకుంటారు. ఎవ్వరు గూడా ఇప్పుడు నువ్వు జ్యోతిష్యం దగ్గరికెళ్తావు, వాడేదో నీకు పలాని బుధుడు, శుక్రుడు, శని ఆరో ఇంట్లో ఉండారు. ఏదో ఒక పద్యం జెప్పి నీకు జెప్తాడు. నువ్వు దాన్ని నమ్మి గమ్మునుండు. నువ్వు డాక్టర్ దగ్గరికి కూడా పోతావు. అందుకే నీకు ఈ జబ్బొచ్చింది అని జెప్తాడనుకో. నువ్వు సైలెంట్‌గా ఉండాలి గదా! లేకపోతే ఆయన జెప్పిన వ్రతమో, పూజో చేయించుకొని సైలెంట్‌గా ఉండాలి గదా! అలా అందరూ ఉంటారా? ఉండరు. 90% ఏం జేస్తారు? ఈయన జెప్పిన వ్రతం జేస్తారు. డాక్టర్ దగ్గరికి గూడా పోతారు. అంటే ఏదో ఒకటి 10 రాళ్ళేస్తే ఒకటి పని జేస్తది అనుకునే ప్రజలే 90% ఉంటారు. కాబట్టి 100% ఎవరు జ్యోతిష్యాన్ని నమ్మరు. సో, ఈమె జెప్పింది నిజమా? అబద్ధమా? అనేది పక్కన బెడితే ఖచ్చితంగా ఆ ఫ్లైట్‌లో తయారీ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీని మెయింటెనెన్స్ అండ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రెండిటిని కరెక్ట్‌గా అంచనా వేయాలి. ఆ బ్లాక్ బాక్స్‌లో ఏమున్నాయి అవన్నీ చెక్ చేయాలి. దీని మీద విచారణ జరపాలి. ఇలాంటి మోడల్స్ మిగతావి దాదాపు 1000కి పైన ఉన్నాయి గాబట్టి, ఆ వా వాటిల్లో గూడా కొన్నిటి మీద విచారణ జరపాల్సి ఉంది. అప్పుడే దాంట్లో మనం మెరుగైన విమానాల్ని రూపొందించడానికి ఇవి హెల్ప్ అవుతాయి తప్ప జ్యోతిషాన్ని నమ్మితే హెల్ప్ అవ్వదు.